సంధ్యావందనం చేసుకుంటూ కూర్చున్నాను. ఇంకా కొంచెము వెలుగురేఖలు వచ్చాయి. ఒక వేకువ జాములోన నా సంధ్యాపాత్రలోన జలదేవత ఉద్భవించి జలధరింపజేసె నన్ను. ఆ జలదేవత వచ్చింది. ఎవరమ్మా నీవని నే వివరములడిగే లోపల, అడుగుదామనుకున్నా, అడగనిస్తుందా ఆమె? అడగకుండానే ఇస్తుంది. ఎవరమ్మా నీవని నే వివరములడిగే లోపల నీల సరస్తీర తరుణి కాశ్మీర కల్హారిణి 370 దాటిన ముగ్ధశ్రీ తరుణీమణి. 370 ఆర్టికల్ తీసేశాడు మహానుభావుడు మోరీ గారు. తీసేస్తే ఏమిట్రా నువ్వు ఇక్కడ సంధ్యావందనం చేసుకుంటూ కూర్చున్నావా? సరస్వతి పీఠము కదా నువ్వు కూర్చున్నది. అక్కడ శారదాదేవి మీకు దర్శనం ఇవ్వడానికి ఆకారము దిద్దుకుంటూ ఉన్నది నాయన, నేనే వచ్చాను, రాయి, ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు అని ఉపదేశం ఇచ్చింది. ఆ పదాల ఆ మట్టెల పదధూళుల ఆ మట్టెల పదధూళుల విభూతులను దిద్దె నాకు, చిరునవ్వులను రగలతో తలపాగా చుట్టె నాకు, అక్షరమై ప్రవహించెను అక్షయమై నివసించెను. ఆమె సరిగ్గా 9 నెలలు కూర్చున్నాను. ఎన్ని రాయాలి అనుకున్నా, ఓ 12 వదలన్నా రాయకపోతే ఎలాగా మహాకావ్యం అనుకున్నా. సరే కూర్చున్నాను, రాస్తున్నా వెళ్ళిపోతున్నది. 1200 ఎప్పుడో దాటిపోయింది. చూస్తే 1300 దాటుతున్నది సంఖ్య. ఆహా అనుకున్నాను, ఇంకా చాలా రాయాల్సినవి ఉన్నాయి. సరే వెళుతోంది 1400, 1500, 1800, 1900, 2000, 2100, 200, 300, 400, 2700 దాకా వచ్చి ఆగింది. అంత మహాద్భుతమైన, అందరూ ఉత్తర దేశంలో సత్యవ్రత శాస్త్రి గారు చాలామందికి తెలుసు, ఆయన సంస్కృతంలో జ్ఞానపీఠ, ఎంత పొంగిపోయాడో ఆయన. రమాకాంత్ శుక్ల ఆయన అయితే ఇంకా నన్ను ఏదో పరమాత్మయుడుగా చూసేవాడు. ఉత్తర దేశంలో దక్షిణ దేశం వాళ్ళని పెద్ద లెక్క పెట్టారని అంటారు, కానీ నా అనుభవము భిన్నము. అందుకు ఎప్పుడు మీలాగా మేమెప్పుడు అనేవాళ్ళు మహామహామహులందరూ